ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలంగాణలో హీట్ పెంచాయి. తెలుగు వ్యక్తి అయిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను కోరారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల అంశంపై నేరుగా ఏమీ మాట్లాడడం లేదు. ఇంతకు బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుంది? బీజేపీతో జతకడుతుందా? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ అభ్యర్థికి దూరంగా ఉంటామన్న కేటీఆర్ మాటల వెనుక అసలు మర్మమేంటి? ఇప్పుడు ఇవే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది క్లారిటీ లేకపోవడంతో పార్టీ నేతలు సైతం అయోమయానికి గురవుతున్నారు. బీజేపీ కుమ్మక్కు రాజకీయాలపై ఎప్పటినుంచో తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఆ రెండు పార్టీలు రహస్య స్నేహం చేస్తున్నాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీకి బి పార్టీగా బీఆర్ఎస్ ను పిలుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతిస్తుందా? అలా ఇవ్వడం ద్వారా తమ రహస్య మైత్రి నిజమేనని ఒప్పుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. ఇక ఇండియా కూటమి తరపున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా సుదర్శన్ రెడ్డి పేరును అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. తెలంగాణ సెంటిమెంట్ మీద స్థాపించిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ వ్యక్తికి మద్దతు ప్రకటిస్తుందా లేదా అనే టాక్ నడుస్తోంది. తెలంగాణ బిడ్డను తెలుగువారు గెలిపించుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది పరోక్షంగా బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని రేసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభ్యర్థిని నిలపకుండా మద్దతు ప్రకటించారని, ఎన్టీఆర్ లాగే తెలుగు పార్టీలు విఘ్నత చూపించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా ఒకడుగు ముందుకేసి ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక సూచిస్తే తాను కేసీఆర్ వద్దకు వెళ్లి మద్దతు కోరతానని కూడా ప్రకటించారు. ఎలాగైనా సరే సుదర్శన్ రెడ్డికి సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు పడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే పరోక్షంగా బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచుతుందనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి మాటలపై బీఆర్ఎస్ కూడా స్పందించింది. అయితే సుదర్శన్ రెడ్డికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా రియాక్షన్ వచ్చింది. మొదట్నుంచి సీఎం రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అంతెత్తున లేస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని కేటీఆర్ అంటున్నారు. అయితే ఇండియా కూటమి అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించలేదు. ఇది ఇండియా కూటమిలోని పార్టీల సమిష్టి నిర్ణయం. అయినా సరే రేవంత్ రెడ్డి పేరు చెప్పి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వబోమని కేటీఆర్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రతిపాదించినందుకో మరో కారణంతోనో కేటీఆర్ మద్దతు ఇవ్వకపోవడం కాదని, బీజేపీకి మొదట్నుంచి ఉన్న పరోక్ష మద్దతుతోనే ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులుగా ఇద్దరే ఉన్నారు. ఎన్డీఏ తరపున రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థికే మద్దతు ఇవ్వము అంటే పరోక్షంగా ఎన్డీఏ అభ్యర్థికి బీఆర్ఎస్ జై కొట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ప్రచారం జరుగుతోంది. స్వయంగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా విలీనం కోసం చర్చ జరిగినట్లు వెల్లడించారు. ఎప్పటినుంచో బీఆర్ఎస్ను బీజేపీకి బీ టీమ్గా రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. ఇప్పుడు పరోక్షంగా తాము ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తామంటూ కేటీఆర్ చెప్పడం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏకు బీఆర్ఎస్ మద్దతు పలికితే రాజకీయంగా బీఆర్ఎస్ ఇబ్బంది పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ బీజేపీ విలీనం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తే బీఆర్ఎస్పై ఈ విమర్శలు, ఆరోపణల తాకిడి మరింతగా పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి బరిలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం తమిళనాడుకు చెందిన ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కే తమ మద్దతు అని కేటీఆర్ ప్రకటించారు. కనీసం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఇలా ఎలాంటి క్లారిటీ లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్లోని నేతలకు కూడా ఇబ్బందిగా మారింది. రేపు ఎవరైనా మీరు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నారు, అయితే బీజేపీతో రహస్య స్నేహం నిజమేనా అని ప్రశ్నిస్తే ఏమని చెప్పాలని అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నిజంగానే ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అసలు పార్టీలో ఇంతవరకు ఈ అంశంపై చర్చ జరిగిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్పై ఇటు కాంగ్రెస్ అటు తెలంగాణ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.